అంత ఇంట్రెస్ట్ లేదు బ్యాక్ చెప్పాలంటే. సో ఎందుకంటే అదే ఏం చెప్తారు, స్ట్రెంత్ ఉండదు, ఏమున్నాయి, టీచర్స్ చెప్తారా లేదా, ప్రైవేట్ స్కూలే బాగుంటుంది. నారాయణ స్కూల్ నుంచి నేను చిన్న నర్సరీ నుంచి అంతా 8th క్లాస్ వరకు మొత్తం అంతా నారాయణ స్కూల్. ఎందుకంటే పైసలు ఉన్నాయి, పెట్టడం మంచిగా చదివిస్తారు. చదువేం లేదు అక్కడ, టెక్నిక్ లేదు అక్కడ, స్టడీస్ ఏం లేవు. ఓన్లీ అమౌంట్ కట్టారా అలాగా షిఫ్ట్ చేసేయడం, 8th క్లాస్కి 5th క్లాస్కి 4th క్లాస్కి పంపించడం తప్ప నాలెడ్జ్ ఏం లేదు పిల్లలకి. ఫస్ట్ జాయిన్ చేయడానికి చాలా బాధపడాను గవర్నమెంట్ స్కూల్. కానీ ఏంటంటే జాయిన్ చేసిన తర్వాత 3-4 months తర్వాత తెలిసింది ఏంటంటే చాలా బెస్ట్. అందరు పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ చాలా బెస్ట్, మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు టీచర్ స్టూడెంట్స్కి. ప్లస్ ఏంటి అవేర్నెస్ ఇస్తున్నారు. ప్లస్ ఏంటంటే పిల్లలకి ఎట్లా చదవాలి, ఎలా సైన్స్ అని, ప్లస్ ఏంటి పిక్నిక్స్ తీసుకెళ్తున్నారు. పిక్నిక్స్ అంటే అదే ఎక్కడికైనా పార్క్ తీసుకెళ్తున్నారా, కాబట్టి ఏంటి అని అంటున్నారు. తర్వాత ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి పంపిస్తారు. నాలెడ్జ్ ఎట్లా ఇవ్వాలి పిల్లలకి, ఎట్లా ఏంటి సైన్స్ ఎట్లా నేర్పించాలి, హిస్టరీ ఏంటి, ప్లస్ ఏంటి, ప్లస్ హాస్పిటల్ ఎట్లా ట్రీట్ చేస్తారు, పోలీస్ ఏంటి. ప్రతిసారి మా ఎలక్ట్రీ అంటే అరే డాడీ అది తీసుకెళ్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తారు, ఎందుకు నాన్న వద్దు అని. కానీ ఏంటంటే తీరా వెళ్ళిన తర్వాత వచ్చి చెప్తారు డాడీ ఎట్లా చేర్పించారు, ఎట్లా మంచిగా చెప్పారు, ఇంకా నాలెడ్జ్ వచ్చింది డాడీ మంచిగా. ప్లస్ ఏంటంటే తన స్పీచ్ ఇచ్చింది కాదు ముందు స్కూల్కి వెళ్ళి, డాడీ నాకు భయం వేస్తుంది, నేను చెప్పలేను అని నారాయణ స్కూల్లో చెప్పింది. కానీ ఇక్కడ ఏంటంటే టీచర్ ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్క టీచరు ఎంకరేజ్మెంట్ ఎట్లా చెప్పాలి, భయపడుతున్నానా చెప్పు, మంచిగా చెప్తే నీకు నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ నువ్వు ఏం చేయగలవు అని. హెచ్ఎం మేడం కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీ పిల్లలు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మంచిగా చదవగలకంటే మంచిగా రెగ్యులర్గా వచ్చింది కాదు, చాలా 4-5 months నుంచి అయితే రెగ్యులర్గా వెళ్తుంది. రెగ్యులర్గా నేను పంపిస్తున్నాను కూడా. నాకైతే హ్యాపీ, చాలా బెస్ట్ కంపేర్ టు అదర్ ప్రైవేట్ అని అందరు పేరెంట్స్ మైండ్ నుంచి తీసేసి గవర్నమెంట్ ఈజ్ బెస్ట్. అందరు పేరెంట్స్ ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క నైబర్స్ కానీ కాబట్టి అవేర్నెస్ ఇవ్వాలి. గవర్నమెంట్లో ఇట్లా టీచ్ చేస్తున్నారు, ఇంత సైన్స్ కానీ లేకపోతే ఫిజిక్స్ తీసుకెళ్ళి ఎట్లయితే అవేర్నెస్ ఇస్తున్నారు, స్టూడెంట్స్కి ఎట్లా ఉండాలి, ప్రొటెక్షన్ ఏంటి, ఒక స్పోర్ట్స్ ఏంటి, కరాటే ఏంటి అన్నీ